హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో మరి ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే, వీడియోలో మ్యాటర్ చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. మరి అప్డేట్ ఏంటంటే, గాయ్స్ మీ అందరి కోసం ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ మరియు వాల్యుబుల్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మన ఎఫర్ట్స్ని మీరు అప్రిషియేట్ చేయాలి అనుకుంటే వీడియో కింద ఉన్న సూపర్ థ్యాంక్స్ని యూజ్ చేయండి. నా ఛానల్లోని కంటెంట్ మీకు నిజంగా నచ్చి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఉన్న సూపర్ థ్యాంక్స్ బటన్ని క్లిక్ చేసి మీరు సపోర్ట్ ఇవ్వచ్చు. మీరు ఇచ్చే ఈ చిన్న ఎంకరేజ్మెంట్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియో మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలోని వేలాది మంది వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులు ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ల గురించి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఈరోజు తెలుసుకుందాం. మార్చి నెలకి సంబంధించిన పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎందుకు ఆలస్యం అవుతుందని చాలామంది అయితే అడుగుతున్నారు. అలాగే చాలామంది మాకు మార్చి నెల పెన్షన్ అనేది ఇంకా రాలేదు అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఈ విషయాలపై క్లారిటీ వచ్చేసింది. ఈ వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను, మీకు అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సాధారణంగా పెన్షన్లు ఎప్పుడైనా తొందరగానే వస్తుంది, కానీ ఈసారి సాంకేతిక కారణాల వల్ల మరియు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ వల్ల ఈసారి కొంచెం ఆలస్యం జరిగింది. చాలామంది మన కమెంట్ సెక్షన్లో పెన్షన్ స్టేటస్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, పెన్షన్ ఇంకా రాలేదు, మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు వస్తాయా రావా అని చాలామంది అయితే కంగారు పడుకుంటూ అడుగుతున్నారు. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. పెన్షన్ ఆగిపోలేదు, కేవలం ప్రాసెసింగ్లో మాత్రమే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మార్చి నెలకి సంబంధించిన పెన్షన్ సొమ్ము పెన్షన్ అనేది మనకి 25వ తేదీలోపు, అంటే ఈ శనివారం లోపు విడుదల కావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మనకి వచ్చే 2-3 రోజుల్లో పెన్షన్ అయితే రాబోతుంది. 25వ తేదీలోపు మనకి ఆసరా పెన్షన్స్, మార్చి నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ అయితే వేయబోతున్నారు. అలాగే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఎవరికైతే నేరుగా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడుతుందో వారికి 25వ తేదీ కల్లా నగదు పెన్షన్ అనేది జమ అవుతుంది. కానీ ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకుంటారో వారికి కాస్త 2-3 రోజులు సమయం అదనంగా పట్టవచ్చు. కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు కొంచెం ఓపిక ఉండాలి. అందరికీ పెన్షన్ అనేది వస్తుంది. మీరు ఎలాంటి కంగారు అయితే పడవద్దు. అలాగే ఇక్కడ పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి మీరు పదే బ్యాంకుల చుట్టూ తిరగవలసిన పని లేదు. మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే SMS గమనిస్తూ ఉండండి. అలాగే మీ ఊరిలోని సెంటర్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తేదీ దాటిన అప్డేట్ రాకపోతే అప్పుడు మీ స్థానిక అధికారులను సంప్రదించండి. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.